ఉత్తరాంధ్రలోనే అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను ఉద్ధరిస్తారని అక్కడి ప్రజలు ఒకే కుటుంబానికి పట్టం కట్టారు. బాబాయిని ఎమ్మెల్యేగా, అబ్బాయిని ఎంపీగా గెలిపించి పంపారు. ఆ తర్వాత బాబాయి రాష్ట్రంలో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు. అబ్బాయేమో కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రి అయ్యారు. ఇద్దరు మంత్రులు ఉన్నారు కాబట్టి ఇక జిల్లా అభివృద్ధి బుల్లెట్ వేగంతో పరుగులు పెడుతుందని జిల్లా ప్రజలు ఆశించారు. అయితే ఇద్దరూ గెలిచి 2 ఏళ్లు కావస్తోన్నా జిల్లాకు దమ్మిడి ప్రయోజనం కూడా చేకూరలేదు. ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. పైపెచ్చు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను తామే చేశామని క్రెడిట్ చౌర్యానికి కూడా పాల్పడుతున్నారు బాబాయ్ అబ్బాయి. ఈ ఇద్దరిని అనవసరంగా గెలిపించామని ఇప్పుడు వారి వారి నియోజకవర్గాల ప్రజలు ఆక్రోశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం జిల్లా నుండి టీడీపీ తరపున గెలిచిన వారిలో కింజారపు కుటుంబానికి చెందిన బాబాయ్ అబ్బాయిలు నిత్యం వార్తల్లో ఉంటారు. కింజారపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఈ మధ్యనే వ్యవసాయం అంటేనే తెలియని సింగపూర్ వెళ్లి చాలా నేర్చుకుని వచ్చారు. ఇక అబ్బాయి కింజారపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచి మోదీ మంత్రివర్గంలో విమానయాన శాఖ మంత్రి అయ్యారు. అధికారం చేతికి అందిన నాటి నుంచి ఈ బాబాయ్ అబ్బాయిలు పలు సందర్భాల్లో జిల్లాకు లెక్కకు మించి పరిశ్రమలు వచ్చేస్తున్నాయంట అని ఊదరగొట్టేశారు. యువతకు వేలాది ఉద్యోగాలు వస్తాయంటూ ఆశ పెట్టారు. అయితే వీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతోన్నా ఇంతవరకు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తేలేదు. ఒక్క ఉద్యోగమూ ఎవరికీ రాలేదు. కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడుకి నిజంగానే జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే, జిల్లాపై ప్రేమ ఉంటే కేంద్రం నుండి జిల్లాకు ఏదో ఒక ప్రాజెక్టైనా తెచ్చి ఉండేవారన్న ప్రచారం జరుగుతోంది. యువతకు ఉపాధి కల్పించే ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోవడం ఘోర వైఫల్యమే అని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కింజారపు కుటుంబం ఒక కుట్రకు తెగబడుతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జిల్లాలో పోర్టు నిర్మాణం పనులు శరవేగంగా చేపట్టారు. ఎన్నికల నగారా మోగటంతో ఆ పనులు నిలిచిపోవాల్సి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధాంతరంగా పోర్టు పనులు నిలిపివేశారు బాబాయ్ అబ్బాయిలు. ఆ తర్వాత తమకు ఇవ్వాల్సిన వాటాల డీల్ కుదుర్చుకున్నాక పనులకు అనుమతించారట. ఆ పనులు కూడా నత్తనడుకన సాగుతున్నాయంటున్నారు స్థానికులు. తాము ఆపేసిన పనులను తాము వాటాలు దండుకొని ప్రారంభించారు. ప్రాజెక్టు అంతా తమదే అన్నట్లు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పోర్టు పనుల పునర్ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టి ఫోటో దిగారు. చంద్రబాబు బాటలో పోర్టు క్రెడిట్ అంతా తమదేనని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అన్నీ గమనిస్తున్న జనం నవ్విపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జిల్లాలో మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాతి కట్టడాలు, రహదారులతో పాటు పలు నిర్మాణాలు పూర్తి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను నిలిపివేయించారు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు. 3 సార్లు శ్రీకాకుళం ప్రజలు రామ్మోహన్ నాయుడును ఎంపీగా గెలిపించినప్పటికీ జిల్లాకు గుర్తుండిపోయే ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా కేంద్రం నుంచి తీసుకురాలేదు. రాష్ట్రంలో విమాన సర్వీసులు తగ్గుతున్నా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు శ్రీకాకుళంలో ఎయిర్పోర్టు నిర్మిస్తామని చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప ఆ దిశగా అడుగులు వేయడం లేదని అంటున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం తానే జిల్లాను అభివృద్ధి చేస్తున్నానంటూ భారీ ప్రచారం చేసుకుంటున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కింజారపు కుటుంబం జిల్లాకు ఉపయోగకరమైన ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే బాబాయ్ అబ్బాయిలు మాత్రం ఇవేవీ పట్టనట్లు తమ సొంత ఖజానాలో సంపద సృష్టిలో బిజీ అయిపోయారు.